ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి మనం ముందుగా ముద్రించినటువంటి పాఠ్యాంశం రక్షణాధారమైన బావులు. రక్షణాధారమైన బావులు ఏవి అనేటువంటి ఒక పాఠాన్ని ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి మనం అంతా కలిసి పరిశీలన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా పాఠాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. రక్షణాధారమైన బావులు. ఈ పాఠాన్ని తెలుసుకునే ముందు అసలు బావుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రక్షణాధారమైన బావులు మన పాఠం కాబట్టి బావులు అనే అంశం పాఠ్య అంశంలో ఉంది కనుక అసలు బావుల గురించి కొంత సమాచారం ముందుగా మనం తెలుసుకోవాలి. బావులు అనగా ఏమిటి? బావి అంటే ఏంటండి? మనం పరిభాషలో నుయ్యి అని పిలుస్తాం. నుయ్యి, బావులు, ఇంగ్లీష్లో వెల్ అంటాం. అంటే నీళ్లు మనం పొందడానికి ఒక లోతైనటువంటి ఒక గుంతను తవ్వితే ఆ లోతైన గుంత ఇప్పుడు జలధారలు ఉబుకుతాయి, ఓటలు. ఆ ఓటలు తగిలేంత వరకు కూడా త్రవ్వుకుంటూ వెళ్ళిపోయి ఇదంతా కూడా ఒక చక్కటి ఆకారంగా చేసుకుంటే ఆ నీరు అలా ఉబికి అక్కడ నీరు అనేటువంటి నిల్వ ఉండడం జరుగుతుంది. మనం తోడే కొద్దీ అక్కడ నీరేమవుతుంది? మరలా ఉబుకుతూ ఉంటుంది, మరలా వస్తుంది. వాటినే బావులు అంటాం. ఇక ఈ బావుల ప్రస్తావన బైబిల్లో ఏముంది, దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచించాలి. సర్వసాధారణంగా బైబిల్ను చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలు నన్ను ఆలోచింపజేసాయండి. బైబిల్ మన ఆత్మకు అవసరమైన సంగతులు రాయబడతాయి అని మనం చదువుకున్నాం. అలాగే ఇది ఆత్మజ్ఞానమని, పరలోకానికి నడిపించే జ్ఞానమని, శరీర సంబంధమైనటువంటి జ్ఞానము కాదని బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు ఈ సందర్భాలను దేవుడు ఎందుకు వ్రాయించున్నాడు అనేటువంటి ఆలోచన కలిగింది. అలాంటి కొన్ని సందర్భాలే ఈ పాఠానికి ఆధారంగా మూలంగా ఈరోజు నిలవడం గమనార్హం. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ఒకసారి దీని యొక్క వివరణలోనికి మనం వెళ్ళగలిగితే ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆ కాలమందు అబీమెలెకును అతన్ని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రాహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వచింపక నేను నీకు చేసిన ఉపకారములకు చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనను. అబీమెలకు దాసులు బలత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలకును ఆక్షేపింపగా, చూసారా, అబ్రహాము తవ్వించినటువంటి బావి, నీళ్ల బావి అబ్రహాం గారు తవ్విస్తే ఆ అబ్రహాం గారు తవ్వించిన నీళ్ల బావి విషయమై అబ్రహాము గారికి అలాగే అబీమెలకు యొక్క పనివారికి వివాదం ఏర్పడిందట, వాగ్వాదం ఏర్పడిందట. అప్పుడు అబ్రహాము గారు అబీమెలకుతో మాట్లాడుతూ, రాజా అబీమెలక, ఇదిగో మన ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్, మంచి ఒప్పందం ఉంది కదా, ఇదిగో నేను త్రవ్వించిన నీళ్ల బావికి ఇదిగో నీ పనివారికి నాకు వివాదం రేగింది, వాగ్వాదం జరిగింది అని ఆక్షేపింపకంటే ఇదిగో ఎందుకు ఇలా చేశారు అని అబ్రహాము గారు అబీమెలకును ప్రశ్నించాడు. అప్పుడు అబీమెలకు ఏమంటున్నాడు చూడండి. అబీమెలకు, ఈ పని ఎవరు చేసినది నేనెరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే దానిని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకునిరి. తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటె పిల్లలను వేరుగా ఉంచెను కనుక అబీమెలకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందున నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను
నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పాను. అంటే ఒక ఒప్పందం. నేనే ఈ బావిని త్రవ్వించాను అనడానికి సాక్షార్థంగా ఇదిగో ఈ 7 గొర్రె పిల్లలను నేను నీకు ఇస్తున్నాను. ఒక ఒప్పందం. అంటే అబ్రహాము గారు బావిని త్రవ్వించారు అనడానికి ఒక తార్కాణం, బైబిల్లో ఒక ఎవిడెన్స్, ఇది ఆధారం. అంటే అబ్రహాము గారు మన పూర్వీకులు ఎవరండి? మన పూర్వీకులు అబ్రహాం గారు కదా. మన పితరులు అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబులే కదండి. మన మూల పితరులైనటువంటి అబ్రహాము గారు కూడా నేల బావులను త్రవ్వించడట. ఓకే, ఇక అబ్రహాం గారు బావులు త్రవ్వించడనే విషయం మనకు అర్థమైంది. అబ్రహాం గారి కుమారుడైనటువంటి ఇస్సాకు గారి గురించి కూడా ఆలోచిస్తే ఏమన్నా 21, 21, 30, 31 చదివారా? ఆదికాండం 21:30. నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకునినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. అలా వారిద్దరూ కూడా ఒక ఒప్పందం చేసుకోవడం వల్ల ఆ చోటుకి ఏమని పేరు వచ్చింది? బెయేర్షెబా అనేటువంటి పేరు వచ్చింది. బెయేర్షెబా అనగానే కింద ఏమిచ్చింది పుట్టినట్లు చూడండి, సాక్షార్థమైన బావి. అక్కడ సాక్షార్థమైన బావి ఉంది కాబట్టి ఆ పేరు ఉద్దేశించి అక్కడ బెయేర్షెబా అనేటువంటి పేరును నామకరణం చేయడం జరిగింది. అంటే బెయేర్షెబా అంటే అర్థం ఏంటి? సాక్షార్థమైన బావి. సాక్షార్థమైన బావి. చాలామంది ఈరోజు క్రైస్తవ సంఘాలు బెయేర్షెబా అనే సంఘాలకు పేర్లు పెట్టుకోవడం మనం చూస్తుంటాం. బెయేర్షెబా అంటే బెయేర్షెబా సంఘం అంటే అర్థం ఏంటి? సాక్షార్థమైన బావి. అంటే ఆ సంఘాలకు వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఒక బావి పేరు వాళ్ళు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. బెయేర్షెబా అనే ఒక బావి పేరు. అయితే ఇక్కడ అబ్రహాము గారు బావిలో తవ్వించారనే విషయం మనకి స్పష్టమైంది. ఇక ఇస్సాకు గారి గురించి కూడా ఆలోచిస్తే అదే ఆదికాండము 26:15 ఒకసారి చూద్దాం. అదే ఆదికాండము 26:15. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి తవ్విన బావులన్నింటినీ, అతని తండ్రి అయిన అబ్రహాము గారు దాసులు తవ్వినటువంటి బావులన్నింటినీ ఫిలిస్తీన్లు మన్ను పూసి పూడ్చివేసిరి. అంటే ఇక్కడ అబ్రహాము గారు తవ్వించిన బావులను ఫిలిస్తీన్లు మన్ను పూసి పూడ్చివేశారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడువు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పక 18 చదువుతాం. 18. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నేల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. అబ్రహాం గారు తవ్వించిన నేల బావులను మరలా ఫిలిస్తీన్లు పూడ్చివేస్తే మరలా ఇస్సాకు గారు ఏం చేశారు? వాటిని త్రవ్వి మరలా పూడ్చి చేసిన బావులను మరలా పునర్నిర్మాణాన్ని చేపట్టాడు. మరలా బావులను యథావిధిగా అమలులోనికి తీసుకుని వచ్చాడు. ప్రజలకు అందుబాటులోనికి తీసుకొచ్చాడు. వాడుకునే విధంగా చేశారు. ఎవరు? ఇస్సాకు. ఇంకా ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేరు అయితే ఏ పేర్లు అయితే అబ్రహాం గారు ఆ బావులకు పెట్టాడో అవే పేర్లను మరలా ఇస్సాకు గారు ఆ బావులకు పెట్టాడట. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నేల బావి దొరికెను. అంటే ఇది ఇస్సాకు గారు ఓన్గా తవ్వించిన బావి. ఇస్సాకు గారు తవ్వించినప్పుడు ఏమవుతుందంటే జలలు గల నేల బావి దొరికెను. అంటే ఇక్కడ ఇస్సాకు అబ్రహాం గారు తవ్వించిన నీళ్ళ బావులను మరలా తిరిగి చేశాడు. అలాగే ఇతను కూడా ఇండివిజువల్గా ఇస్సాకు గారు కూడా నీళ్ళ బావులను త్రవ్వించినట్టుగా మనకు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టెను. అంటే ఎప్పుడైతే నిలిచాయో ఈ బావి మాది, స్థలం మాది, ఈ బావి మాది అని చెప్పేసి గెరారు కాపురస్తులు ఇస్సాకు గారితో గొడవపడ్డారట. కలహం ఏర్పడింది. ఇస్సాకు గారు ఎంత మంచి క్యారెక్టర్ కలిగిన వాడు అంటే అండి, వాళ్ళు ఎప్పుడైతే గొడవ పడుతున్నారో కలహించాడో ఇస్సాకు గారు ఏం చేశారంటే ఈ బావిని త్రవ్వించింది నేను, నా పనివారు త్రవ్వారు, ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ పని నేను పూనుకున్నాను, ఎన్నో రోజులు కష్టపడ్డారు, నా పనివారు కష్టపడ్డారు, ఇది నా కష్టార్జితం, నేను పెట్టుబడి పెట్టాను కాబట్టి ఈ బావి నాదే అని అక్కడ వారితో వాదించలేదు. వారు గొడవ పడ్డారు కాబట్టి ఇస్సాకు గారు ఏమైందంటే అతని ఇస్సాకు గారి క్యారెక్టర్ ఎంత మంచిదంటే ఏమండి వచ్చి అతనితో కలహిస్తే ఇక్కడ ఇస్సాకు గారి తప్పు ఏమైనా ఉందంటే ఇస్సాకు గారి పొరపట్లేదు. ఇస్సాకు గారు వాస్తవానికి ఆ బావి ఎవరికి చెందాలి? ఇస్సాకు గారికి. కానీ ఇస్సాకు ఏం చేశారంటే ఆ బావి నాకే చెందవలసిన, వీళ్ళు గొడవ పడుతున్నారు కాబట్టి ఆ బావిని అక్కడ విడిచిపెట్టి దానికి ఒక పేరు పెట్టి ఆ బావిని విడిచిపెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? కలహించినందున ఏసెకు. అంటే అర్థం ఏంటి?
జగడమాడుట. తర్వాత రెండవ బావి మళ్ళీ ఇంకొక బావి తవ్వించాడట. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిని కనుక దానికి శిత్నా అని పేరు పెట్టును. దానికి శిత్నా అంటే అర్థం ఏంటి? విరోధము. మరలా ఇంకొక బావి తవ్వించాడట కష్టపడి, అక్కడ నీళ్లు పడ్డాయట. మరలా ఈ బావి కూడా మాదిని కూడా పడ్డారట. గెరారు కాపురస్తుడు వాళ్ళు చూడండి ఎంత స్వార్థపరులో. కష్టపడి తవ్విస్తుంది వీళ్ళు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి అమర్చిన దాని మీద అయ్యగారు చేయవేసినట్టు ఇదిగో ఈ బావి మాదిని గొడవ పెడుతున్నారండి. ఇతను మంచివాడు కాబట్టి ముందు బావి విడిచిపెట్టాడు. మరలా వచ్చి అంటే ఎందుకు వచ్చారు? మరలా ఆల్రెడీ ఒక బావి మాకు ఇచ్చేసాడు కాబట్టి మరలా గొడవ పడితే మరలా ఇది ఇచ్చేస్తాడేమో అన్న ఆలోచన ఏమో ఏంటో తెలియదు. కానీ మరలా వచ్చి ఇస్సాకుతో గొడవ పడ్డారు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? ఆ బావిని కూడా మరలా వారికి ఇచ్చేసి దానికి శిత్న అంటే విరోధము అనే అర్థం వచ్చేటట్టుగా పేరు పెట్టి మరొక బావి తవ్వించాడు. మరలా ముందుకు వెళ్ళిపోయి అతడు అక్కడి నుంచి వెళ్ళి జగడం ఆడలేదు కనుక అతడు ఇప్పుడు మనకి యెహోవా ఎడము చేసాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందిదమనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టి 22లో అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించాడు. దాని విషయమే వారు జగడమాడలేదు. మూడవ బావి ఇది. దీని విషయంలో గొడవలేదు, ఎవరు గొడవ పడడానికి రాలేదు. ఇది మాదని ఎవరు అడగలేదు కాబట్టి ఇక ఇది మనదే అని ఆ బావికి ఏమని పేరు పెట్టాడు ఆయన? రెహబోతు అని పేరు పెట్టాడు. అంటే రెహబోతు అనే పేరుకి అర్థం ఏంటి? ఎడము. అంటే ఇక మనకి వాళ్ళకి ఏ విధమైన గొడవ లేకుండా ఎడమ కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు దానికి ఏమని పేరు పెట్టంటే ఎడమ అని అర్థం వచ్చేటట్టుగా రెహబోతు అనేటువంటి పేరు పెట్టాడు. ఇప్పుడు చాలా సంఘాలకు ఈ పేరు కూడా పెట్టుకుంటున్నారండి. ఉన్నాయా లేదా? రెహబోతు సంఘం అంటే ఇది దేని పేరు? ఇది కూడా ఒక బావి పేరు. ముందు అబ్రహాం గారు తవ్వించిన బావి పేరు ఏంటి? బెయేర్షెబా. ఇదేమో రెహబోతు. ఇస్సాకు గారు తవ్వించిన బావి పేరేమో రెహబోతు. ఆ పేర్లు వచ్చేటట్టుగా ఆ పేర్లు సంఘాలకి ఈరోజు చాలా మంది పెట్టుకుంటున్నారు. ఓకే, ఈ 32వ వచనం చూద్దాం. 32. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనపడమని చెప్పి కనుక దానికి షేబా అని పేరు పెట్టను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. షేబా అనే పేరు పెట్టాడు. మరొక బావి తవ్వాడు. ఆ బావి పేరు షేబా. ఎవరు గొడవలేదు, మరొక బావి. అప్పుడు దానికి ఇస్సాకు ఏమైనా పేరు పెట్టంటే బెయేర్షెబా అని పేరు పెట్టాడు. ఇంతకీ వీళ్ళ బావులు తవ్వించిన విషయాల గురించి ఎందుకు దేవుడు బైబిల్లో వ్రాయిస్తున్నాడు? అబ్రహాం గారు తవ్వించారు బావులు. అబ్రహాం గారు కుమారుడైన దావీదు గారు బావులు తవ్వించాడు. ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు గారు కూడా బావిని తవ్వించాడు. అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఒకసారి చూసొచ్చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చునేను. ఏమన్నా బావి యొద్ద కూర్చున్నాడు యేసుక్రీస్తు అలసిపోయి ప్రయాణంలో. ఆ బావి పేరు ఏంటి? ఆ బావి ఎవరు తవ్వించారు? ఆ బావి ఎవరి పేరు మీద ఉంది? యాకోబు బావి అని పేరు. అంటే యాకోబు గారు తవ్వించిన బావి అది. దానికి యాకోబు బావి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా మన పూర్వీకులు చాలామంది బావులు తవ్వించారు. అలాగే సొలొమోను రాజులు కూడా బావులను తవ్వించినట్టుగా బైబిల్ చరిత్రలో మనం చూస్తుంటాం. ఇక్కడ ముఖ్యంగా ఇదిగో మన మూల పితరులైనటువంటి ఆ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు, అతని కుమారుడైనటువంటి ఇస్సాకు గారు, అతని కుమారుడైనటువంటి యాకోబులు, వీళ్ళు అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని, దేవుడు ఎవరి దేవుడిని చెప్పుకున్నాడో వారు ఈ లోక సంబంధమైన బావులను తవ్వించినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. నేను ఆలోచించాను, ఏంటి వీళ్ళ బావులు తవ్వించారు? ఓకే, ఈ విషయాన్ని ఎందుకు దేవుడు బైబిల్లో రాయించాడు? దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం? దీనివల్ల మన ఆధ్యాత్మిక జీవితానికి, మన విశ్వాస జీవితానికి ఈ బావుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దీని గురించి దేవుడు ఎందుకు బైబిల్లో రాయించాడు అని ఆలోచించాను. నిజంగా దేవుడు ఏది కూడా వృధాగా బైబిల్లో రాయించాడు. దేవుడు బైబిల్లో వ్రాయించాడంటే దాని వెనక ఏదో సంకల్పము, ఏదో కారణము ఖచ్చితంగా ఉంటుంది. అది మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక బావులను తవ్వించడం సులువైన పని అంటే కష్టమైన పని? బావనగానే ఏమంటే మన గోళంలాగా 2-3 అడుగులు తవ్వితే వెంటనే బావి వచ్చేస్తుందా? ఎన్నో అడుగులు, కొన్ని పదుల అడుగులు త్రవ్వాలి. కొన్ని పదుల అడుగులు తవ్వితేనే కానీ బావి అనేటువంటి అది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది మరలా లోతు. మరి ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి బావులు తవ్వడం కొంచెం సులువే. మరి ఆ కాలంలో ఏ విధమైన టెక్నాలజీ లేని కాలం, ఏ విధమైనటువంటి సాధనాల పనిముట్లు, సరైన పనిముట్లు లేనటువంటి ఆ కాలంలో బావులు తవ్వడం అంటే ఎంతమంది మనుషులు పని చేయాలి? పదుల సంఖ్యలో మనుషులు పని చేయాలి కష్టపడి. ఆ తవ్వుతున్నట్టు వచ్చిన మట్టిని బయటకు తీసివేయాలి. ఎంత కష్టమండి! చాలా కష్టంతో కూడుకున్న పని. అలా అంత కష్టపడి పనిచేసి బావులను ఎందుకు త్రవ్విస్తున్నారు? అసలు బావి వల్ల ఉపయోగం ఏంటి? వాటిని ఎందుకు త్రవ్వాలి చెప్పండి? బావులు ఎందుకు మనకి? బావులు ఎందుకంటే మంచినీళ్ళు త్రాగాలి. అంటే మనిషి జీవితం దేని మీద ఆధారపడింది? మనం బ్రతకాలంటే మనకి ఏం కావాలి? గాలి నీరు ఖచ్చితంగా కావాలి కదండి. నీరు లేకపోతే మన జీవనం సాగదు. కాబట్టి నీటి కొరకు బావులను త్రవ్వేవారు.
నదులు ఉన్న చోట నీరు దొరుకుతుంది. మరి వీళ్ళ ప్రయాణంలో వీళ్ళు ఎక్కడ ఉంటారు, అక్కడ నది లేకపోతే నీరు ఎలాగా? అప్పుడు దేని మీద ఆధారపడేవారంటే వీళ్ళకి వీళ్ళే బావులు తవ్వుకుని ఆ బావుల మీద ఆధారపడి వీళ్ళు జీవితాన్ని కొనసాగించేవారు మనకు తెలుసు. ఇక ఒక బావి తవ్వడానికి చాలా కష్టం, ప్రయాసలు, ఎంతోమంది ఎంతో భుజబలం ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అవునా కదా? మరి ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి ఒక్కొక్క బావిలో నీళ్లు పడవు. తెలుసా మీకు? అన్ని బావుల్లో నీళ్లు పడిపోతాయండి. ఇప్పుడైతే ఎక్కడ నీరు పడుతుందో ఎక్కడ నీరు పడదో ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ముందుగానే వీళ్ళు పరీక్షించుకున్నారు. అప్పుడు ఏ టెక్నాలజీ ఉంది? అంతే కదా, ఎక్కడ నీరు పడుతుంది ఎక్కడ నీరు పడుతుంది వీళ్ళకి ముందు తెలియదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ముందుగా అలా త్రవ్వుకుంటూ వీళ్ళ ఆలోచన మేరకు వాటిని ఎక్కడో చోట ఇక్కడ పడవచ్చు అనేటువంటి ఒక ఊహతో త్రవ్వడం ప్రారంభిస్తారు. అక్కడ నీరు పడితే పడవచ్చు, లేదా పడకపోవచ్చు. అంటే ఒకవేళ నీరు పడలేదంటే వీళ్ళు పడిన ప్రయాస అంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమే. మరలా మరొక చోటకు పోవాలి, మరలా మరొక బావి త్రవ్వాలి. ఇంత కష్టపడి ఎందుకు వీళ్ళు బావులు తవ్వుతానంటే ఈ బావులు వాళ్ళకి జీవనాధారం. బావులేంటి? జీవనాధారం. అంటే ఈ లోకంలో జీవించడానికి బావులు, నీరు చాలా అవసరం. అంటే ఈ బావుల నీరు జీవనాధారం, బ్రతకడానికి అవసరం. మనం బ్రతకడానికే కదండి. ఒక అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు ఒక్కరేనా? అబ్రహాం గారికి ఎంతమంది పనివారు ఉండేవారు? వాళ్ళందరూ కూడా బ్రతకాలా? అంటే వారందరికీ కూడా నీళ్లు కావాలా? త్రాగడానికి నీళ్లు కావాలి, భోజనం వండుకోవడానికి నీళ్లు కావాలి, వంట పాత్రలను శుభ్రం చేసుకోవడానికి నీళ్లు కావాలి, వేసుకున్న దుస్తులను శుభ్రపరచుకోవడానికి నీళ్లు కావాలి. అంటే మానవ మనుగడ సాగాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి? నీటి వనరు ఉండాలి, నీటి వస్తువులు ఉండాలి. అందుకే మానవ నాగరికత అంతా కూడా ఎక్కడ మనకి ఆవిర్భవించింది? నదీ తీర ప్రాంతాలలోనే మానవ నాగరికత ప్రారంభమవుతుంది. ఎందుకు అక్కడే నాగరికత వచ్చింది? సింధు నాగరికత ఎందుకు అక్కడే నాగరికత ప్రారంభమైంది? ప్రపంచం మొట్టమొదటి నాగరికత ఈజిప్ట్ నాగరికత అంటారు. ఎందుకు అక్కడే నైలు నది నాగరికత అక్కడ ఎందుకు ప్రారంభమైంది? నదులు ఉన్నాయి కాబట్టి అక్కడ నాగరికత, ప్రజలు అక్కడ ఉంటారు. నీరు ఉంది కాబట్టి. నీరు లేకపోతే అక్కడ ప్రజలు ఉండరు. కాబట్టి మానవ జీవితం నీటి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి నీళ్లు కావాలి. మరి నదులు వీళ్ళు ఉన్న చోటల్లో నదులు పారతాయా? పారవు. అప్పుడు వీరున్న ప్రాంతాల్లో నీటి కొరకు బావుల మీద ఆధారపడేవారు, ఈ నుయ్యుల మీద ఆధారపడేవారు. అలా నీటితో వారి యొక్క పనివారు వీళ్ళంతా కూడా వాళ్ళకి అవసరం తీర్చుకోవాలి. మరొక మాట ఏంటంటే మరి వీళ్ళకి అబ్రహాం గారికి ఎంత ఆస్తి ఉందో మనకు తెలుసు కదా. అబ్రహాం గారి ఆస్తి అలాగే లోతు ఆస్తి, వీళ్ళిద్దరు ఆస్తి పెరిగిపోవడం వల్ల వాళ్ళిద్దరు కూడా కలిసి బ్రతకడానికి వీళ్ళు అయిపోయిందంటండి. అందుకే వాళ్ళ పని వరకు వీళ్ళ పని వరకు గొడవ వచ్చిందని చదువుకుంటాం. అంటే వీళ్ళకి గొర్రెలు, మేకలు, ఇవి మందలన్నీ కూడా అభివృద్ధి చెందిపోయి ఇక్కడ అబ్రహాం గారికి, ఇక్కడ లోతు గారికి అప్పుడు ఇద్దరు కూడా వేరైపోయిన సంగతి మనం చదువుకుంటాం కదా. అయితే మరి ఇప్పుడు ఈ మేకలకు కానీ, గొర్రెలకు కానీ, ఒంటెలకు కానీ, ఈ ఎద్దులకు కానీ, ఈ జీవులకు కూడా మరి ఏం కావాలి? వీటికి నీరు కావాలా? నీరు లేకుండా బ్రతికిస్తాయి అవి. ఇవి జీవులు కూడా నీటిపై ఆధారపడి బ్రతుకుతాయి కాబట్టి ఇటు జీవులైనా మనుషులైనా ఖచ్చితంగా అందరికీ నీటి అవసరం ఉంది. కాబట్టి నీటి కొరకు వాళ్ళు బావులను త్రవ్వించారు. ఎవరు? మన పూర్వీకులు అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, ఇంకా రాజులు కూడా బావులను త్రవ్వించడం మన బైబిల్లో చదువుకుంటున్నాం కదండి. అలాగే ఇస్సాకు భార్య రెబెకా కూడా ఒకానొక సందర్భంలో ఇస్సాకు గారి కొరకు మ్యారేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆమె బావి తవ్వుతూ బావిలో నీళ్లు తోడుతుంటుంది. ఇదిగో నా ఒంటెలకు నీళ్లు పెట్టమ్మా అని అడిగినప్పుడు అతని ఒంటెలకు కూడా నీళ్లు పెట్టినట్టుగా మనం అక్కడ చదువుకుంటాం. అంటే పాత నిబంధనలో ఆ పూర్వీకులంతా కూడా బావులపై ఆధారపడి తమ జీవితాలను గడిపేవారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఈ బావులు ఎందుకంటే జీవనాధారం, మానవులకు ఇవి జీవనాధారం కాబట్టి బావులు అవసరం. మన పాఠం ఏంటి? జీవనాధారమైన బావులు కాదు మన పాఠం, రక్షణాధారమైన బావులు. అంటే ఈ బావులు జీవనాధారం అయితే మరి రక్షణాధారమైన బావులు ఏంటి? వాటి గురించి ఏంటి? అవి ఎక్కడున్నాయి? వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఓకే, ఈ బావులు ఈ జీవితంలో మనం బ్రతకడానికి అవసరమైన అవసరాలను తీరుస్తాయి. మన బ్రతుకు, మన జీవనానికి ఆధారం ఈ బావులైతే మరి రక్షణకు ఆధారమైన బావులు ఉన్నాయా? ఉంటే ఏంటి ఆ బావులు? ఎక్కడున్నాయి ఆ బావులు? వాటి గురించిన ప్రస్తావన ఏంటి? అసలు ఈ బావుల గురించి దేవుడు ఎందుకు రాయించాడంటే వీటి ద్వారా రక్షణాధారమైన బావుల కోసం చెప్పడానికి ఈ బావుల ప్రస్తావన దేవుడు బైబిల్ గ్రంథంలో లిఖింపజేశాడు. వీటిని చదువుతున్న తర్వాత మనం రక్షణాధారమైన బావులు అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి, వాటి పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి.